ఈరోజు నేను ఒక పిలిపిస్తున్నాను. రా కదిలిరా అనేది నా కోసరం కాదు, నాకు పదవి కోసరం కాదు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసరం కాదు. ఇది మీ కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావి తరాల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అవును అని. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమంలో వచ్చాను. ఇప్పుడు పిలిపిస్తున్నా. నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల చేతులు, అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా. ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈరోజు. తమ్ముళ్ళు, ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నా విషయంలో వయసు గురించి మాట్లాడుతున్నారు. నాకు వయసు నెంబర్ మాత్రమే. అవునా కాదా? కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు. ఒళ్ళు వంచలేని వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారు. నాకు ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది. అవునా కాదా? అదే మాదిరిగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసే బాధ్యత నాది. అందుకే 19లో నేను ఆలోచించాను. విజన్ 2029 తీసుకొచ్చాను. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను. అందులో భాగమే అమరావతి, అందులో భాగమే పోలవరం, అందులో భాగమే పరిశ్రమలు తేవడం, ఇండస్ట్రీ తీసుకురావడం, యువతని ముందుకు తీసుకుపోవడం. కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈ రోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం నా బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా. నాకు పదవి కోసం కానీ కాదు, కానీ నా వల్ల 50% తెలుగు వాళ్ళు బాగుపడ్డారు. తెలుగు జాతి 10 కోట్లుంది, 5 కోట్ల మంది బాగున్నారు. తెలంగాణలో గాని, వేరే రాష్ట్రాల్లో గాని, వేరే దేశంలో గాని, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు, దగాగా పడ్డారు. అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా 45 సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది, ఒక కుటుంబ పెద్దగా. అందుకే ఆలోచిస్తున్నా. నా అనుభవం, నా కష్టంతో ఇంత మునుపు పనిచేసిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా పనిచేస్తా. 5 ఏళ్లలో మళ్లీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఉందని. ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా, మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులో, ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఒక రచ్చబండ మీద
మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేనేం చేశాను, ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేశాడు, మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి. నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అది మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష. రెండోది, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం. పేదరిక నిర్మూలన సాధ్యం. అందుకనే మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే రా కదిలిరా అని గట్టిగా చెప్పాలి. మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా, ఇంకా గట్టిగా చెప్పాలి, పిడికిలి బిగించి చెప్పాలి, లాస్ట్ లో ఉన్నోళ్ళు కూడా చెప్పాలి. మీరు రావడం కాదు, ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి. కుటుంబాలు ఒకటి కావాలి, గ్రామాలు ఒకటి కావాలి, తాలూకాలు ఒకటి కావాలి. అందరం కలిసి ముందుకు నడవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. డ్రిప్ సబ్సిడీలు పునరుద్ధరణ కోసం రా కదిలిరా, డ్రిప్ ఇరిగేషన్ కోసం రా కదిలిరా, సైకో పాలన అంతం కోసం రా కదిలిరా, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం రా కదిలిరా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా, గట్టిగా చెప్పాలి, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, రాతి యుగం పోవాలి. సిద్ధంగా ఉన్నారా? ఇటుకన్నిటికీ అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. గుడ్, శభాష్, చాలా హుషారుగా ఉన్నారు. మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఓట్ల దొంగలు కూడా ఉన్నారు. తమ్ముళ్ళు దొంగలు పడ్డారు. ప్రతిరోజు మీ ఓటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, లేకపోతే మీ ఓటే తీయేస్తారు వీళ్ళు. మనం బతికుండగానే చంపేస్తారు. కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకొని 72 రోజులు 73 రోజులు అప్రమత్తంగా ఉందాం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్,